ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు అయినా సత్తుని తండ్రి స్తోత్రము. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా స్తుతులకు కారణభూతుడు, నీకే స్తోత్రులు స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన సత్య ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు ప్రార్థనలోను, కీర్తనలు పాడటంలోను, వాక్య పఠనము ధ్యానించడంలోను, అలాగే సండే స్కూల్ కీర్తన, కంఠస్థ వాక్య విభాగాల్లో మాకు తోడుగా ఉంది. ఈ దిన కార్యక్రమాన్ని నేను జరిగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో జరిగించబడుతూ ఉన్న ఈ ఆరాధనా క్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ సహాయం కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దిన ఆత్మీయత కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ దినమందు మీరు మాతో మాట్లాడవలసిన మీ మాటల కొరకై మా మనస్సులను మీ వైపునకు చూపుతూ మా హృదయములు తెరచి ఈ వాక్యం కొరకై సిద్ధపడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడాలి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచు. అంత మాత్రమే కాక వినని నీ మాటలను ఎవరు వేసుకుంటూ అనేకులకు ప్రభువా ఈ మాటలు తెలియచేయించి నీ రాజ్యంలోకి నడిపించి నీ బిడ్డలుగా చేయగలుగుటకు మమ్మల్ని మీరు ఆయత్తపరచున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కార్యక్రమాన్ని మీరు మరింతగా జరిగించున్నారు. మీకే స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 15 నుండి 21వ వచనం వరకు ఒక తేడా కనపడుతుంది. 15 నుండి 21 వచనాల వరకు అందులో 15వ వచనాన్ని చదువుతాం. 15, 16 వచనాలు.
వచనంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 4 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం లేక మొదటి మాట మనతో దేవుడు చెప్తున్నది. ఈ అధ్యాయంలో ఈ భాగంలో 5 అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి నుండి 14 వచ్చిన ఒక భాగం, 15 నుండి 21 వచ్చిన ఒక భాగం, 22 నుండి 33 వరకు 3 భాగాల్లో మన మధ్యలో వీడి పాటలో 4 విషయాలు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సింపుల్గా చెప్తాను. మొదటిది, సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పారు. రెండవ ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని సమయాన్ని సద్వినియోగము చేసుకొనొచ్చు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. మొదటిది, ప్రభు చిత్తమేమిటో గ్రహించుకుని. రెండవది, ఇక మూడవది, ఆత్మపూర్ణులై యుండుడి. నాలుగో మాట, క్రీస్తునంతటి భయముతో ఒకడు లోబడి యుండుడి. 4 విషయాల్ని గ్రంథకర్త మనకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుని పిల్లలకి. భూమి మీద ఏదైనా విలువైంది ఉంది అంటే తక్కువ మనం చెప్పేది బంగారం అని, వజ్రాలని, విలువైనవి అని చెప్తాం. మనకు కనిపించే మనకు విలువైనవి. బైబిల్ దగ్గరికి వచ్చి అడిగితే ఏంటి విలువైంది అంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే సమయము అని. ఇది సమయము అంత విలువైందా అంటే ఎస్ అని చెప్పాలి. సమయం చాలా విలువైంది. ఈరోజు మనము ఆస్తి సంపాదించకపోతే దేవుడు ఆయుష్ ఇస్తే మరొక సమయాన్ని సంపాదించుకుంటాం. భూమి మీద ఏదైనా మనము ఈరోజు పొందకపోతే దేవుడు ఆయుష్ ఇస్తే అది మరొక దినాన పొందుతాం. కానీ పోతే రానిది, దొరకనిది, సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే టైం. సమయము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే గ్రంథకర్త ఈ మాటను చెప్తూ ఇద్దరిని క్యాల్కులేషన్ చేశాడు. ఒకరు జ్ఞానులు, మరొకరు అజ్ఞానులు. జ్ఞానులట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జాగ్రత్తగా చూస్తూ ఉంటారట. సమయం దొరికితే ఏమి చేయాలో సమయానుకూలంగా, సమయానుభావంగా, సమయానుక్రమంగా ఏమి చేయాలో అది చేయటానికి జ్ఞానులు చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. ఏ టైంలో ఏం చేయాలో అది చేసేవారు జ్ఞానులు.
అజ్ఞానులు ఏం చేస్తారు? వారు కూడా సమయాన్ని చూసుకుంటారు, కానీ ముందు చూపు ఉండదు అని అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ. అంటే ఫ్యూచర్. ఈ విషయాన్ని మనము ఎక్కడ చూస్తాము అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఇద్దరు కేటగిరీలు మనకు కనపడతారు. ఎవరు వాళ్ళు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఫ్యూచర్ తమ యొక్క స్థితిని తాము దేనికోసమైతే, తాము ఎందుకోసమైతే కొనసాగించబడుతున్నారో దాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారు అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరిలో? బుద్ధి కలిగిన కన్యకలు. మరి బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేదా అంటే వాళ్ళు కూడా వీరితోనే ఉన్నారు, కానీ వారికి సరి అయిన సిద్ధపాటు లేదు. ఇక్కడ మనం రెండు డిఫరెంట్ క్వాలిటీస్ మనం ఆలోచన చేస్తే, ఒకరేమో వారికి ఇవ్వబడిన సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానులుగా నడచడానికి, ఆ జ్ఞానయుక్తమైన స్థితిని కొనసాగించడానికి జాగ్రత్తగా కొనసాగారు. మరొకరేమో అజాగ్రత్తగానే కొనసాగారు. ఆ వచ్చిన భాగంలో ఆ పేరాలో మనం చూస్తే బుద్ధి కలిగిన కన్యకలు ఎందు నిమిత్తమైతే తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారో ఆ ప్రయాణాన్ని పరిపూర్ణం చేశారు. పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారుడితో భోజనం చేస్తారు. బుద్ధి లేని వారు వెళ్ళిపోయారు. ఏం జరిగింది అక్కడ అంటే, ఏం జరిగింది అక్కడంటే వారు సిద్ధపడి ఉన్నారు, వారు అనుకున్నది సాధించారు. మరొక సిద్ధపడలేదు, దాన్ని పోలేదు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన మాట, వారి సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మహాజ్ఞాని ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జ్ఞానంలాగా నడవాలి కదా, జ్ఞానానికి ఏమైనా కోర్సు ఉందా అని అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మార్లు మనం ధ్యానం చేస్తున్న విషయాలు ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానములకు మూలము, ఆధారము అని మనం చదువుతూ ఉంటాం. సామెతల గ్రంథంలో ఎక్కువగా ఆ మాట మనకు వినపడుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని గురించి ఒక మాట మనం చెప్పాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. జ్ఞానం యొక్క విశేషత. జ్ఞానం వల్ల మీరు అవ్వాలి అంటే, లేకపోతే జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, బైబిల్ చెప్తుంది చీమల దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలట అంటే, సమయాన్ని లేక మన పరిస్థితిని ఉన్నతంగా కొనసాగించాలి అంటే, అట్టి క్రమాన్ని, అట్టి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళాలి. ఆ దృష్టాంతాన్ని కూడా మీకు నేను చెప్తాను. చీమల దగ్గర ఏముందట? చీమల దగ్గర ఏంటి? జ్ఞానం ఉందట. మీరు ఆ వచ్చిన భాగాన్ని తిరిగి చదివితే వాటికి కాలములు తెలుసు అని రాయబడి, వాటికి టైం తెలుసు. ఏ టైంలో ఏం చేయాలో, ఏ టైంలో ఏం చేయకూడదో వాటికి తెలుసు.
అందుకే వాటిని గురించి ఆయన ప్రస్తావిస్తూ వివరిస్తూ ఆ వచ్చిన భాగాల్లో మీరు చీమల దగ్గరికి వెళ్తే మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పారు. చాలా వింతైన సమాచారం. మీతో మరొకసారి నేను చెప్తాను. చీమలు జ్ఞానము గలవి, భూమి మీద జ్ఞానం గలవి 4 ఉన్నాయి అని ఇదే సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. 30వ అధ్యాయంలో అందులో ప్రాముఖ్యమైనది చీమ. ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని. అంటే చీమలు తమకు ఇచ్చబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. టైం మెయింటెనెన్స్ చేయగలిగినది ఏదైనా ఉన్నారా భూమి అంటే ఎవరు అంటే చీమ. ఈ విషయాలు దేవుడు చీమలకు చెప్తున్నాడా మనకు చెప్తున్నాడా? మనకి చెప్తున్నాడు. మనము సమయ విషయంలో, సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో, సమయాన్ని మనము కొనసాగించే విషయంలో ఎక్కడో లోపం కనపడుతున్నట్టుగా ఆయన కనపడింది. అందుకే మాట మాట్లాడారు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయము చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పారు. అందుకే చీమలు చూపించారు. మీకు మాట చెప్తాను. చీమల యొక్క స్థితి మీకు తెలుసా? సరే, చీమల చెప్తారు. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మానవునికి జ్ఞాన సంపద కలిగి ఉన్న భాగం ఏంటి? జ్ఞానం ఎక్కడ సంక్షిప్తమై ఉంటుంది? మానవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. మెదడే మానవునికి చిప్ లాంటి. అందులో అంతా ఉంటుంది, స్టోరేజ్ అంతా ఉంటుంది. మనిషి ఈ ఉండబడిన ఈ అవయవాలన్నింటిలో కల్లా మనిషిని రొటేట్ చేసేది, మానవులను రొటేట్ చేసేది, లేకపోతే మానవుల్ని మాట్లాడించేది, మానవునికి సమస్తాన్ని తెలియజేసేది ఏదైనా ఉన్నాయంటే బ్రెయిన్. 2 రకాల బ్రెయిన్లు ఉన్నాయని చెప్తాం. చిన్న మెదడు, పెద్ద మెదడు. 240 గ్రాములు ఒక బ్రెయిన్ రూపాయలు. మానవుడి బ్రెయిన్ కూడా వెయిట్ చేశారు. అందులో జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్ లో ఉంటుంది. రైట్. మరి చీమల యొక్క బ్రెయిన్ ఎంత ఉంటుంది వెయిట్ వేస్తే? చీమల బ్రెయిన్ ఎంత? చీమ వెయిట్ ఎంత? మానవుని వెయిట్ ఎంతో ఉంటుంది. 200 కేజీల కాడ నుంచి తగ్గుతూనే ఉంటుంది. అయితే అంత ఉన్నా కానీ అతని బ్రెయిన్ యొక్క వెయిట్ 240 గ్రాములు అని మన సైన్స్ చెప్తుంది. మరి చీమలో ఆ జ్ఞానం ఉంది అంటే, చీమ కూడా బ్రెయిన్లోనే కదా జ్ఞానం ఉండేది. మరి చీమ యొక్క వెయిట్ ఎంత? చీమ వెయిట్ అంటే పక్కన పెట్టేసి, చీమ యొక్క తల వెయిట్ ఎంత? తలలో బ్రెయిన్ ఎంత? చెప్పలే కదా. కానీ చీమలు జ్ఞానము కలది అని బైబిల్ చెప్తుంది. అంటే మనం చూసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను జ్ఞానవంతున్నా, జ్ఞానహీనున్నా, లేకపోతే జ్ఞానినా అజ్ఞానినా నేను చూసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నేను జ్ఞాని. అందుకే ఆ విషయాన్ని మనం తెలియజేస్తూ, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే జ్ఞానులు అని చెప్పారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే జ్ఞానం. కనుక ఈ విషయంలో మనం ఒకంత ఆలోచన చేయగలిగితే మన యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు దేవుడే మనతో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, మనము అనేక విషయాల్లో తగ్గిపోతున్నాము. అయితే అన్నింటిలో ప్రధానమైనది టైం, సమయం విషయంలో. సమయం చాలా ప్రాముఖ్యమైనదని తెలియజేస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేస్తున్న
గ్రంథము మనం చదువుతున్నాం. చాలా ప్రాముఖ్యం. యాకోబు దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే ఆయన 4:14-15 యాకోబు పత్రికలో రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో అంటే అర్థమేంటి? సమయం ఉన్నప్పుడే మనము మన యొక్క జ్ఞానయుక్తమైన పరిస్థితులను దేవునికి అనుకూలంగా మలుచుకోగలిగి ఉండాలి. సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ప్రకటన గ్రంథాన్ని చదివాం. 1:3 ప్రకటన గ్రంథం 1:3. ఇప్పుడు మన గురించి దేవుని వాక్యం ఏంటంటే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను జాగ్రత్తగా చదువువాడు, వాటిని వినివాడును, వినిన వాటిని గైకొనవాడును ధన్యులు. జాగ్రత్తగా ఎవరట సమయాన్ని టేకప్ చేసేవారు? ఎవరైనా సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములు వినివాడును, చదువువాడును, దాన్ని విని గైకొనవాడు. అంటే మనం ఏం చేయాలంట? టైం పోకుండా ఉండాలంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రవచన గ్రంథాన్ని ధ్యానించాలి. వినాలి. ఈ ప్రవచన గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించిన విషయాన్ని ఏం చేయాలి? గైకొనాలి. లేదా ఈ ప్రవచన గ్రంథ విషయమైన సారాంశాన్ని ఎవరైనా మనం వినపడుతుంటే దాన్ని ఏం చేయాలంటే మనము వినాలి, చదవాలి, గైకొనాలి. చాలా ఎందుకు అంటున్నాడంటే టైం చాలా దగ్గరగా ఉంది. దేనికి టైం దగ్గరగా ఉంది? మానవుని యొక్క ఆయుష్ గ్యారెంటీ లేనిది. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనుక ఆ సంభవించబోతున్నది మనల్ని చేరకముందే మనకు కలిగి ఉన్న పరిశుద్ధతని, మనము కలిగి ఉన్న భక్తిని, మనము కలిగి ఉన్న విశ్వాస పరిమాణాన్ని దృఢపరచుకోవాలి. మన యొక్క పరిశుద్ధతను మెరుగుపరచుకోవాలి. మనము దేవుని కలిగి ఉన్న ఆ యొక్క వాతావరణ పరిస్థితులను పెంపొందించుకోవాలి. ఏ విధంగా ఇది సాధ్యమైతే సమయాన్ని మాత్రమే దాన్ని కవర్ చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అటువంటి అన్ని కూడా మనము చేయగలము. కనుక మనం గమనించాలి. సమయాన్ని ఏం చేయాలట? సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికీ కూడా సమయము దుర్వినియోగం కాకూడదు. సమయం చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో సమయము ఎంతో విలువైంది, ఎంతో ఉన్నతమైంది. అది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటేనే జ్ఞానులను, ఈ జ్ఞానత్వాన్ని మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడవాలి. తదుపరి మాటలు మరొకసారి వాడుకుందాం. తదుపరి మాటలు ఏమున్నాయి? ప్రభు యొక్క సమయాన్ని